హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ ఆఫ్ సరిత కోహ్లీ. మొత్తం వారంలో నాకు ట్యూస్డే అండ్ ఫ్రైడే చాలా హడావిడిగా అనిపిస్తాయి. ఎందుకంటే కొంచెం పూజ అనేది నేను ఎక్స్ట్రాగా చేసుకుంటా ఈ 2 రోజులు. మార్నింగ్ జొన్న రొట్టె చేసిన, రైస్ ఎక్కించిన, ఇంకా బిన్నీస్ కర్రీ కూడా చేసేసిన. మా పాప 8:45 వరకు స్కూల్కి వెళ్ళిపోతుంది. తనకు డ్రాప్ చేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి మా వారు కూడా వెళ్ళిపోతారు. ఇంకా పాపకు కొంచెం బిన్నీస్ కర్రీ ఇంకో జొన్న రొట్టె అయితే ఇచ్చిన తినడానికి. ఇంకా తన జడ అయితే వేస్తున్నాను. యూజువల్లీ తను ప్రిఫర్ చేయదు జొన్న రొట్టె అంటే, తనకి ఇష్టం ఉండదు. మా బాబు ఇంకా ఓకే, అప్పుడప్పుడు తనకు కర్రీ నచ్చితే జొన్న రొట్టె తింటుంది అనమాట. సో మా వారికి టైం అవుతుంది తినిపియండి జడేస్తున్నా అని చెప్పేసి జడేస్తున్నాను అనమాట. తనకు చపాతీ ఇష్టం, జొన్న రొట్టె తీసుకెళ్ళదు స్కూల్కు, అందుకే రైస్ కడుతున్నాను. వేడి వేడి రైస్ ఇంకా కర్రీ ఇలా కలిపితేనే తను ఫినిష్ చేస్తుంది. సపరేట్గా కర్రీ పెడితే అది అలానే ఉంచుతుంది అనమాట. సో కొంచెం నెయ్యి వేసి కలిపేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది కదా, సో ఫాస్ట్గా తినేస్తుందని చెప్పేసి తన బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది. లంచ్లో రైస్, స్నాక్స్లో గ్రేప్స్ కట్టాను, ఇంకా వాటర్ బాటిల్ అయితే పెట్టేశాను. అందరి ఇంట్లో పిల్లలు మార్నింగ్ తిని వెళ్తారో లేదో తెలియదు, కానీ మా ఇంట్లో అయితే చాలా టార్చర్. అసలు తను తిని వెళ్ళదు. ఈరోజు ఏదో వీడియోలో నవ్వింది, బట్ అలా రియల్గా అయితే అస్సలు చెయ్యదు. మా వారు పాపని డ్రాప్ చేసి వచ్చేంత వరకు బాక్స్ అయితే కట్టేస్తున్నాను. ఆయన ఎప్పుడు ఆఫీస్కి తీసుకెళ్ళినా జొన్న రొట్టె 1.5 మాత్రమే తీసుకెళ్తారు. ఇంకా సలాడ్, సమ్మర్ స్టార్ట్ అయింది కదా, కొంచెం క్యూకుంబర్ కూడా యాడ్ చేశాను. అండ్ బిన్నీస్ కర్రీకి పైనుండి కొంచెం నెయ్యి అనేది వేయమన్నారు, అందుకని చెప్పేసి యాడ్ చేశాను. మామూలుగా అయితే ఆయన అసలు ఎట్లా నెయ్యి అయితే పైనుండి తీసుకెళ్లరు, ఆయనకు అంతగా నచ్చదు. 9 to 9:30 లోపు బయలుదేరుతారు. ట్రాఫిక్ అప్పుడప్పుడు ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఒకవేళ మీటింగ్ ఉంటే ఇంట్లోనే మీటింగ్ కూడా అటెండ్ చేసుకుంటారు. గచ్చిబౌలికి వెళ్ళాలన్నమాట మా వారు. మా బాబుని ఇయర్ స్కూల్కి వేయాలి, ఇలా పడుకుంటే అంతే ఇంకా నా పని. ఇంకా ఆయన వెళ్ళంగానే ఫస్ట్ అయితే ముగ్గు వేసేసి క్యాను బిందె బయట పెట్టేశాను. వాచ్మెన్ 2 బిందెలు అయితే తెచ్చిస్తుంది. ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఫస్ట్ అయితే క్లీన్ చేసి మాప్ కొట్టేశాను. దాని తర్వాత మా బాబుని స్నానం కూడా చేయించేసాను. గో నా మాడిలా మాడు, జల్దీ మాడు, రౌండ్స్ ఆకు, డూ రౌండ్స్, జై మాడుకో, మొక్కు. అయిపోయింది. వాడికి ఇప్పుడు జొన్న రొట్టె పెడుతున్నాను. కూర్చో. హనుమాన్ మూవీ చూసి వచ్చినప్పటి నుంచి మా పిల్లలకి హనుమాన్ చాలీసా అంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. డైలీ నైట్ పడుకునే ముందు ఒకసారి ప్లే అయితే చేస్తాను. ట్యూస్డే ఫ్రైడేస్ ఎక్కువగా దేవుడి పాటలు పెడతాను కదా మార్నింగ్, సో వాడు కూడా దేవుడి పాటలే పెట్టమని చూపించిండు. సో అందుకే హనుమాన్ చాలీసా అయితే ప్లే చేసా. వాట్ ఈస్ దట్? ఏంటది? ఏంటి చెప్పు, అదేంటి? జై హనుమాన్. పాడు, నువ్వు పాడు, వచ్చా నీకు? కమాన్ స్టార్ట్. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर, रामदूत अतुलित बलधामा, अंजनी पुत्र पवन सुतना, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन भरन विराज सुबेशा, स्थानन कुंचित केशा, हाथ बज और ध्वजा बिराजे, कामदे मूंज जनेऊ साजे. వాడు తింటూ టీవీ చూస్తున్నాడు. నేను స్నానం చేసుకుని వచ్చి పూజ అయితే చేసేసాను. నాకైతే ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడేస్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అదేంటో మరి మీకు కూడా అలా అనిపిస్తుందా? అలా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.